ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన స్క్వాడ్ అయితే వచ్చేసింది. బీసీసీఐ వాళ్ళు స్ట్రాంగ్ 15 మ్యాన్ స్క్వాడ్ లేటెస్ట్ గానే వచ్చేసి అయితే ఈ స్క్వాడ్ లో 8 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో 4 పేస్ ఆప్షన్స్ అండ్ 4 స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి. వికెట్ కీపర్స్ ఇద్దరు అండ్ స్పెషలిస్ట్ బ్యాటర్స్ ఏకంగా 5 మందిని పిక్ చేశారు. ఒకసారి స్క్వాడ్ చూసి మిగతా డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందాం. స్పెషలిస్ట్ బ్యాటర్స్ గా రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అండ్ యశస్వి జైస్వాల్. వికెట్ కీపర్స్ గా కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ కేవలం ఇద్దరే ఉన్నారు. ఆల్రౌండర్ విషయానికి వచ్చేసి హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్. బౌలర్ స్లాట్స్ లో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి అండ్ హర్షదీప్ సింగ్. ఓవరాల్ గా మన స్క్వాడ్ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కాజ్ ఆఫ్ కన్సర్న్ కనిపిస్తున్నది మటుకు టాప్ ఆర్డర్ ఫామే. ఎందుకంటే శుభ్మన్ గిల్ అండ్ రోహిత్ శర్మ కెప్టెన్ వైస్ కెప్టెన్ కాబట్టి ఓపెనర్స్ గా వాళ్ళిద్దరే ఉంటారు. విరాట్ కోహ్లీ యాజ్ యూజువల్ నంబర్ 3లో ఆడతాడు. సో వీళ్ళ ముగ్గురు ఫామ్ లోకి రాకపోతే మనకైతే కష్టాలు తప్ప. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే పేసర్స్ ని స్క్వాడ్ లో కేవలం ముగ్గురిని ఇంక్లూడ్ చేసుకున్నారు. హార్దిక్ పాండ్యాని కలుపుకుంటే అప్పుడు 4 పేసర్స్ ఉంటాయి. ఒక్క పేసర్ ఎవరైనా పూర్ ఫామ్ కంటిన్యూ అయ్యిందా అప్పుడు వేరే పేసర్తో రీప్లేస్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు పేసర్స్ని 11లో ఆడించుకుంటాం కాబట్టి. సో అందుకనే మన వాళ్ళు ఈసారి ఒక స్పిన్నర్ని డ్రాప్ చేసి ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకెళ్తే బాగుండేమో అనిపించింది. బట్ అది కూడా కాస్త ఇబ్బందికరమే. ఎందుకంటే ఒక స్పిన్నర్ని ఎవరైనా డ్రాప్ చేయాలనుకుంటే అప్పుడు ఎయిదర్ కుల్దీప్ యాదవ్ ఆర్ వాషింగ్టన్ సుందర్ డ్రాప్ చేయాలి. సో ఇద్దరు ఎవరిని డ్రాప్ చేసినా కూడా మన స్పిన్ అటాక్ కాస్త వీక్ అవుతుంది అండ్ ఒక వెరైటీ ఆఫ్ స్పిన్ కూడా వెళ్ళిపోతుంది. ఎనీవే ఛాంపియన్స్ ట్రోఫీ ఓవరాల్గా 3 లీగ్ మ్యాచెస్ ఉంటాయి అండ్ ఒక సెమీస్తో పాటు ఒక ఫైనల్ ఉంటుంది కాబట్టి పర్లేదు, ఈ స్క్వాడ్తో అయితే వెళ్ళొచ్చు. ఒకసారి ఫైనల్గా ప్లేయింగ్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్, నంబర్ 3లో విరాట్ కోహ్లీ, నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నంబర్ 5లో రిషబ్ పంత్, నంబర్ 6లో హార్దిక్ పాండ్యా, 7లో రవీంద్ర జడేజా, 8లో వాషింగ్టన్ సుందర్ ఆర్ కుల్దీప్ యాదవ్, 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో హర్షదీప్ సింగ్ అండ్ 11లో మహమ్మద్ షమి. ఇక మీ అందరికీ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే ఇదే స్క్వాడ్లో ఒక్క చిన్న చేంజ్ చేస్తే ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ సంబంధించిన స్క్వాడ్ కూడా వచ్చేస్తుంది. చేంజ్ ఏంటి అంటే బుమ్రా ఇంకా ఇంజరీ నుంచి కోలుకోలే కాబట్టి బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణాని ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్ కోసం ఇంక్లూడ్ చేసుకున్నారు. ఇక బ్యాడ్లీ ఈసారి మన వాళ్ళు కరుణ్ నాయర్ అయితే ఇంక్లూడ్ చేసుకోలేదు. దానికి పెద్ద రీజన్ ఉంది. దాని గురించి ఫుల్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. Subscribe for more content.